ఇవాళ ఈ సింతపల్లె గ్రామంలో చెరువులో మనకు ఇష్టం లేకపోయినా కూడా గ్రామం తీస్తా ఉన్నారు. ఈ చెరువు 26 ఎకరాల్లో ఉన్న ఈ చెరువులో దాదాపుగా 800 ఎకరాలకు ఇది సాగునీరు అందించేది, పశువులకు తాగునీరు అందించే ఈ చెరువు మన గ్రామానికి ఇంతవరకు మన గ్రామంలో వ్యవసాయం బతుకుతా ఉందన్నా, పశువులు బతుకుతా ఉన్నాయన్నా, మంచినీళ్ళు కాస్త కూస్త పుష్కలంగా ఉన్నాయనన్నా అన్నిటికీ ఈ చెరువే మనకు కారణం. అటువంటి ఈ చెరువులో మనకి ఇష్టం లేకపోయినా కూడా మనమంతా కూడా వద్దు అని చెప్తా ఉన్నా కూడా దాదాపుగా 800 ఎకరాలు వ్యవసాయం పూర్తిగా నష్టపడే పరిస్థితి వస్తుంది అని చెప్తా ఉన్నా కూడా వినకుండా ఈ చెరువులో నుంచి మట్టి తీసుకుపోతున్నారు. అవునన్నా, మట్టి తీసుకొని పోతా ఉన్నారు. ఈ మట్టి తీసుకొని పోయి బయట రైల్వే కాంట్రాక్టుకు ట్రిప్పు 5,000 రూపాయల చొప్పున అమ్ముతా ఉన్నారు. అంతేనమ్మా? ఒకవైపునేమో మన కడుపు కొడుతా ఉన్నారు, మరోవైపునేమో ఈ చెరువుతో వ్యాపారం చేసుకుంటా ఉన్నారు, ఈ చెరువు మట్టితో. అంతేనమ్మా? ఇప్పుడు రాష్ట్రంలో ఇంత అన్యాయంగా దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి క్యాపిటల్ సిటీ అని చెప్పి చెప్పుకుంటూ దగ్గర ఉండి తన ఎమ్మెల్యేల చేత నాకింత నీకింత అని కమిషన్లు తీసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రోత్సహించే కార్యక్రమాలు చేయడం సాక్షాత్తు ఎమ్మెల్యే గారు తమ్ముడే వచ్చి తవ్వకాలు చేస్తారు. చంద్రబాబు నాయుడు గారితో నాకింత నీకింత అని చెప్పి కమిషన్లు పెట్టుకుంటారు. పోలీసులందరూ కూడా ప్రేక్షక పాత్ర పోషిస్తారు. ఇక్కడ ఈ చెరువు వద్దు, చెరువులో తవ్వకాలు తవ్వద్దండి అని చెప్పి 2 రోజుల కిందట ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నం చేసినా కూడా వీళ్ళకి ఎక్కడం లేదు. పైగా ఎదురు ఎస్సీ ఎస్టీ కేసులు కూడా మన మీద పెడతా ఉన్నారు. భర్త మందు తాగి చనిపోయే ప్రయత్నం చేశాడు, ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. పైగా ఆసుపత్రిలో ఇవాళకే ఉన్నాడు. సానుభూతి చూపించాల్సింది పోయి ఎస్సీ ఎస్టీ కేసులు రివర్స్ మన మీదనే పెడతా ఉన్నారు. అంతేనమ్మా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అర్థమయ్యేట్టుగా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కూడా, టీవీ చూస్తా ఉన్న రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేట్టుగా మనం ఎందుకు ఈ చెరువులో తవ్వకాలను, చెరువును ఎందుకు లోతు చేయడాన్ని, చెరువు నుంచి మట్టి తీయడాన్ని మనం ఎందుకు వ్యతిరేకిస్తున్నాము అన్న విషయం నేను మీకే మైక్ ఇస్తాను. మీరే రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యేట్టుగా, చంద్రబాబు నాయుడు గారికి గడ్డి పెట్టేట్టుగా, చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి వచ్చేట్టుగా మీరే మీకే నేను ఇస్తాను. మీరే చెప్పండి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, దానివల్ల మనకు జరిగే నష్టం ఏమిటి అని. బయట తీసుకుంటాను. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తాను. ఒకరి మీ పేరు ఏం పేరమ్మా? అమ్మ పేరు సుజాత. బాగా నేను చెప్తాను. ఒక నిమిషం చెప్పు. ఈ కోరిక చేయడం వల్ల, ఈ చెరువు లోతుగా తవ్వడం వల్ల మనకు జరిగే నష్టం ఏమిటి? మా పిల్లలు చచ్చిపోతున్నారు, మా పంటలు పండవు, మా నీళ్లు సౌకర్యాలు లేవు, మా చెరువులో గోతులు పెడతామంటున్నారు.
గోతులు పెడితే మాకు నష్టము. మేమేం చెయ్యాలి? ఈ ప్రజలే మాకు న్యాయం చేయట్లా. మేము ఆడికి వెళ్ళాలి, మేము ఓట్లు వేసుకోండి. మీరు చెప్పేది ఏమిటి అని అంటే చెరువులు తవ్వడం వల్ల మాకు ఇబ్బందులు అవుతాయి, మా పిల్లలు చనిపోతున్నారు అనేది ఒక కారణం. ముగ్గురు చచ్చిపోయారు. పంటలకు నీళ్ళు అందతల్లా, పంటలకు నీళ్ళు అందతల్లా. ఇప్పుడు నువ్వు చెప్పు, పంటలకు నీళ్లు ఏ విధంగా అందడం? ఏమీ అందతల్లా, తాగడానికి నీళ్లు లేవు. ఎందుకు అందడం? వైరుందా ఏదన్నా ఒక జనాలు బస్సులో ఉన్నాను పెళ్ళ బస్సు లేదు. నీళ్ళు అందము కాబట్టి మాకు వ్యవసాయం అది మా పంట. వ్యవసాయానికి తూములకు నీళ్ళు అందని కారణంగా వ్యవసాయానికి నీళ్ళు అందవన్నది ఒక కారణం అయితే, రెండో కారణం మా పిల్లలు చచ్చిపోతున్నారు. సుధాకర్మ చెప్పేది 12 మంది చచ్చిపోయారు. 12 మంది చచ్చిపోయారు. గోత్రులు 12 మంది ఈ మధ్య కాలంలోనే 12 మంది ఒకరిసారి మీ పేరేంటండి? మామూలుగా చెరువులో మట్టింటే ఇప్పుడు మట్టి తీసేస్తే మొట్టమొదటి నీళ్ళు ఇంటిపోతాయి. 2 రోజులు నీళ్ళు అందాలంటే ఇంకా లోపలికి ఎక్కువ పోవాల్సి వస్తుంది. నీళ్లు కూడా నిలబడవు, ఆ మట్టి లేక గ్రామం లేకపోవడం వల్ల పూర్తిగా నీళ్ళు ఇంకా ఇంకిపోయే పరిస్థితి వస్తుంది. ఇంకిపోయే పరిస్థితి వస్తుంది. వ్యవసాయం పూర్తిగా పశువులు నీళ్లు తాగాలి అని అంటే నీళ్లు తాగే పరిస్థితి ఉండదు, లేదు. పశువులు లోపలికి పోతే ఆ లోపలికి చనిపోయే పరిస్థితి వస్తుంది. అంతే, పిల్లలు కూడా చనిపోయే పరిస్థితి వస్తుంది అంతే. తీసుకొచ్చాను. మేము కేరళ పడుకుంటే తొక్కొచ్చి చెరువు తీసేదని ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి. మీరు చెరువు గోతులు పెట్టేది అని కుట్లేరు దగ్గర కూర్చున్నా తొక్కిచ్చేసేస్తామంట, తొక్కిచ్చి గోతులు పెడతామంట. అంటే మనకు వద్దు అని చెప్పి మనం గట్టిగా నిలబడితే అని బెదిరిస్తా ఉన్నారు. కానిస్టేబుల్ లేడీస్లు వచ్చారు, పోలీసులు వచ్చారు. మేము కుట్లేరుకి అభివృద్ధి ఇస్తామన్నారు, మాకు మాత్రం సహాయం చేయాలి. కుట్లేరుకే కాపులకు వచ్చారంట. కుట్లేరు కాపాయింది పోలీసులు, అది తెలియాలి. చెరువుకు కాపలా ఇస్తారు, అన్యాయం చేసేదానికి పోలీసులను పెట్టి అన్యాయం చేయిస్తారు. మాకు ప్రజలకు ఉండాల్సిన సెక్యూరిటీని తీసుకొని పోయి ప్రజలకు పోలీసులు ఎవరైనా ప్రొటెక్షన్ ఇవ్వాలి, రక్షణ ఇవ్వాలి. అటువంటిది ప్రజలకు రక్షణ ఇవ్వకోకుండా చెరువులకు తవ్వుకునేదానికి, అక్రమంగా తవ్వుకునేదానికి రక్షణ ఇవ్వడం ఏంటి అని అంటా మనుషులు పిల్లలు చచ్చిపోయారంటే డబ్బులు లేదు, మా పిల్లలు చచ్చిపోయారు మీరు ఈ పని చేయబాకంటే డబ్బులు నూకారుగా, చచ్చిపోయినందుకు డబ్బులు నూకారుగా అని అడిగాడు సీఏ. మేము సార్ మాకు ప్రాణ నష్టం జరిగింది, పిల్లలు చనిపోయారయ్యా అని చెప్పి మేము అడిగితే సీఏ గారు మీరు డబ్బులు తీసుకోలేదా పిల్లలు చనిపోయినందుకు అంటే పిల్లలు చనిపోయినారు అన్న సానుభూతి చూపించాల్సింది పోయి పిల్లలు లోతు తీయడం వల్ల చనిపోయినారు అని అంటే పిల్లలకు చనిపోయినందుకు మీకు డబ్బులు ఇచ్చినాం కదా అని చెప్పి రివర్స్ అనే కార్యక్రమాలు మాట్లాడుతూ ఉన్నారు. అంతేనా తల్లి?